వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్‌గా వింటూ ఉంటాం కదా ఎక్కువగా ఈ ఎడినోమైసిస్ అని. సో అసలు ఏంటి ఎడినోమైసిస్? ఎవరికి వస్తుంది? సో రాకుండా జాగ్రత్తలు ఏమి తీసుకోవాలి? వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది? సో ఈ ఎడినోమైసిస్ అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా తెలుసు, కానీ ఎడినోమైసిస్ అనేది ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. అంటే ఏంటి డాక్టర్ గారు అసలు ఇది? ఎడినోమయోసిస్ అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అండి. ఎండోమెట్రియోసిస్ అని ఏదైతే అంటామో, మనం గర్భసంచి లోపల పొర అక్కడ ఉండకుండా వేరే చోట ఎక్కడైనా డిపాజిట్ అయితే దాన్ని ఎక్టోపిక్ ఎండోమెట్రియం అని, ఎండోమెట్రియోసిస్ అని అంటాం. అదే లైనింగ్ పొరలో ఉన్న కణాలు మనకి గర్భసంచి లోపల గనక ఇరుక్కుపోతే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. అంటే ఇట్ ఈస్ అ సంథింగ్ సిమిలర్ టు ఎండోమెట్రియోసిస్, కాకపోతే ఇది ఓన్లీ గర్భసంచి లోపల వచ్చేదాన్ని మనం ఎడినోమయోసిస్ అంటాం. ఇదైతే ఎక్స్టర్నల్ గా కనిపిస్తుంది ఎండోమెట్రియోసిస్ అనేది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భసంచిలో ఉండొచ్చు, గర్భసంచి పైన రావచ్చు, పక్కనున్న మన ట్యూబ్స్ లో కానీ ఓవరీస్ లో కానీ ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా డిపాజిట్ అయితే ఎండోమెట్రియోసిస్ అంటాం. అవే కణాలు మనకి గర్భసంచి లోపల పొరల్లో మయోమెట్రియం అంటాం. అంటే గర్భసంచిలో మనకి 3 లేయర్స్ ఉంటాయి, ఎండోమెట్రియం, మయోమెట్రియం అండ్ సిరోజా అని. ఆ మయోమెట్రియం లోపల మనకు కనుక ఈ సెల్స్ కనుక ఇరుక్కుపోతే దాన్ని ఎడినోమయోసిస్ అంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది? సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఈ ఒక్క రీజన్ వల్ల మనకి ఎడినోమయోసిస్ వస్తుంది అని కాకుండా, కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే అంటే స్టెమ్ సెల్స్ అక్కడ ఇరుక్కుపోయి మనకి చిన్నగా ఉన్న ఆర్గన్స్ అన్ని పెద్దగా డెవలప్ అవుతాయి కదా, అట్లా బాగా చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ సెల్స్ కనుక మనకి మొదట్లోనే అక్కడ ఇరుక్కుపోయి అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఈ 20-30 years వచ్చిన తర్వాత, మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ సెల్స్ గ్రో అవటం మొదలు పెడితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ థియరీస్ ప్రపోజ్ చేశారు. కొంతమందికి ఏంటంటే డెలివరీ తర్వాత వస్తుంది ప్రాబ్లం. డెలివరీ అయినప్పుడు మనకి ఎండోమెట్రియం లోపల పొర అన్నది కంప్లీట్ గా బయటకు వచ్చేసి కొత్త పొర డెవలప్ అవుతుంది. ఆ టైంలో ఈ యూట్రస్ రీమోడలింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా ఈ కణాలు కనుక లోపల ఇరుక్కుపోతే అది ఫ్యూచర్ లో అలా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ యూజువల్లీ కామన్ కాజెస్ అంటాం. సో దెర్ కెన్ బి అదర్ జెనెటిక్ కాజెస్ కానీ, ఆర్ కొన్నిటికి అసలు కారణాలు లేకుండా కూడా కొంతమందికి డెవలప్ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఎడినోమైసిస్ అనేది ఉంది అన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎడినోమయోసిస్ లక్షణాలు మనకి ఏ ఏజ్ గ్రూప్ లో వచ్చింది, ఎలా అంటే అది ఒక్కచోటే మనకి అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యిందా అంటే ఫోకల్ అంటాం. అంటే ఒకటే ప్లేస్ గర్భసంచి లోపల బాగా పెరిగిపోతుంది, దాన్ని ఫోకల్ ఎడినోమయోసిస్ అంటాం. ఆర్ కొంతమందికి గర్భసంచి ఆ పొర మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, దాన్ని డిఫ్యూజ్ ఎడినోమయోసిస్ అంటాం. అంటే మైల్డ్గా ఉందా, చాలా ఎక్కువగా ఉందా డిసీజ్ అని దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి అంటే బాగా వినుంటారు అందరూ, గర్భసంచి వాపు వచ్చింది, బల్కీ యూట్రస్ అని అంటూ ఉంటారు. సో దిస్ క్యాన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ ఆ వాపు అనటానికి గర్భసంచికి. సో కొంతమందికి అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు, రొటీన్గా అల్ట్రాసౌండ్ చేయించుకుంటే బయటపడుతుంది. అలాంటి వాళ్ళు అసలు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంటే అక్కడున్న సెల్స్ యాక్టివ్గా లేనట్టు. కొంతమందికి ఏంటంటే చాలా చిన్న ప్లేస్లో కొంచెం సెల్స్ ఉన్నా కానీ ప్రతిసారి నెల్సర్ వచ్చినప్పుడు సివియర్గా పెయిన్ రావటం, డిస్మెనోరియా అంటాం. అంటే నెల్సర్లో నొప్పి రావటము, అది బాగా ఎక్కువగా రావటం అన్నది చూస్తూ ఉంటాం. అంటే ఇవి యాక్టివ్ సెల్స్ ఉన్నట్టు. కొంతమందికి ఏంటంటే ఇది ఉండటం వల్ల ఇన్ఫర్టిలిటీ కూడా రావచ్చు. అంటే ఒక చోట ఇది ఉండటం వల్ల కణాలు మనకి ప్రాపర్గా దే వోంట్ బి ఏబుల్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో ఇన్ఫర్టిలిటీ కెన్ బి వన్ ఆఫ్ ద కాజెస్. యూజువల్గా పెయిన్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కొంతమందికి బాగా ఎక్కువగా ఇలాంటి సెల్స్ డెవలప్ అయితే వాళ్ళు మెనోరేజియా అంటాం, అంటే మెన్సెస్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అవ్వచ్చు. ఇప్పుడు మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువైనా, లేదా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ ఉన్నా, లేదా అబ్నార్మల్గా అనిపించిన పీరియడ్స్ అనేవి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో ఇది ఉందా లేదా ఏంటి, ఇతర కారణాలు ఏంటనే తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఏదైతే నేను మెన్షన్ చేశానో సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, ఎడినోమయోసిస్ అనేది చాలా మంది స్కాన్ చేయించుకొని, స్కాన్లో చాలా వరకు సో మనం ఎలా అయితే ఒక్కొక్కళ్ళని డిఫరెంట్ హైట్స్లో ఉంటామో, మన గర్భసంచి కూడా అలానే డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది. ఓకే, సో కొంతమంది స్కాన్ చేసిన తర్వాత బల్కీ యూట్రస్ అని రాసేస్తారు. సో ఏదో ప్రాబ్లం ఉంది, నాకు గర్భసంచి వాపు వచ్చింది, గర్భసంచి తీసేయండి మేడం అని డైరెక్ట్గా వస్తూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద రీజన్ టు గెట్ ఎ సర్జరీ డన్. అది ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం కాదు. మనకి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా, దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా. ఎస్, నెల్సర్లో నొప్పి ఉంది అంటే ఎంత సివియర్గా ఉంది నొప్పి ఏంటి, వాళ్ళ హిస్టరీ తీసుకొని కొత్తగా స్టార్ట్ అయిందా ఈ పెయిన్, ఎప్పటి నుంచో ఉందా,
నార్మల్గా మెడిసిన్స్ వాడితే తగ్గుతుందా లేదా, ఆర్ ఇన్ఫర్టిలిటీ అంటే వేరే రీజన్స్ అన్ని రూల్ అవుట్ చేసేసుకున్నామా, పూర్తిగా హిస్టరీ తీసుకొని అసలు ఎప్పటి నుంచి ఉంది కాజ్, దానికి అసలు ఎడినోమయోసిసా కాదా కారణం అని తెలుసుకున్నాక ట్రీట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్? ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ సర్జరీ అండి, నాట్ ఆల్వేస్ సర్జరీ కరెక్ట్గా చెప్పాలంటే. ఓకే, కొంతమందికి జస్ట్ పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళకి ఆ 1 or 2 days పెయిన్ కిల్లర్. ఈ కణాలు ఏంటంటే మనకి హార్మోన్ సెన్సిటివ్ కణాలు, అంటే ప్రతి నెల మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఏవైతే హార్మోన్స్ ఉంటాయో ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఈ కణాలు కూడా అక్కడ పెరిగి మనకు ఆ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేయాలంటే మనం హార్మోన్ పిల్స్ కానీ హార్మోనల్ డివైజెస్ అంటాం, అంటే మైరీనా అంటాం, అంటే గర్భసంచి లోపల పెట్టే డివైస్ అనమాట. సో ఈ హార్మోనల్ ట్రీట్మెంట్తో యూజువల్లీ చాలా వరకు 60 to 70% వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే బాగా ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యి అది ఒక పెద్ద గడ్డలాగా, ఫోకల్ ఎడినోమైసిస్ అనేది ఒక గడ్డలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా గడ్డలాగా ఫామ్ అయిపోయింది యూజువల్గా హార్మోన్ థెరపీకి అంత బాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు వెళ్ళి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి చాలా సివియర్గా సిమ్టమ్స్ ఉండి హార్మోన్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ గర్భసంచి పొర మొత్తం మనకి అలా ఎడినోమైసిస్ స్ప్రెడ్ అయిపోయి తగ్గకుండా ఉన్న వాళ్ళకి అప్పుడు లాస్ట్ ఆప్షన్ ఇస్ గర్భసంచి తీసేసే ఆపరేషన్, హిస్టెక్టమీ ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. ప్రాబ్లం ఉన్నంత వరకు మనం తీసేయలేమా? ఫోకల్ అంటే ఏంటంటే అంత కొంతవరకే, గర్భసంచిలో ఒక పార్ట్ వరకు. సో ఆ కొంత పార్ట్ వరకు కాన్సన్ట్రేటెడ్ గా ఉండి మిగిలిన గర్భసంచి అంతా నీట్ గా క్లియర్ గా ఉంటే ఆ పార్ట్ వరకు వెళ్ళి తీసేయచ్చు. దాన్ని సర్జరీ ద్వారా తీసేయచ్చు, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆర్ మైక్రోవేవ్ అబ్లేషన్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, వేర్ ఆ ఒక్క పార్ట్ లో ఆ ఏరియాలోనే మనం ఒక సర్జరీ ద్వారానే ఒక నీడిల్ లాంటిది పాస్ చేసి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ పంపించి సో దాన్ని అక్కడ బర్న్ చేస్తాం అనమాట. అంటే ఈ యాక్టివ్గా ఉన్న సెల్స్ని బర్న్ చేసి వాటిని చంపేస్తూ ఉంటాం. అలాంటప్పుడు అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ట్రై నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటాం. సో సర్జరీ అంటే ఆ గడ్డలాగా ఫామ్ అయిపోయి ఉన్నది సర్జరీ ద్వారా కూడా మనం తీసేయచ్చు. పెళ్ళికి ముందే ఇలాంటి ఇష్యూ ఉందన్నప్పుడు మరి గర్భధారణ కష్టమే కదా, ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్ఫెర్టిలిటీ అనేది ఇంకా పెద్ద ఇష్యూ లాగా అవుతుంది కదా. సో మనకి పెళ్లి కాకముందు బాగా యంగ్ ఏజ్లో మనకి ఎడినోమైసిస్ అని కనుక డయాగ్నోజ్ అయితే సివియరిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ని బట్టి అంటే యూజువల్గా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే అడ్వైస్ చేస్తాం బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ. ఎందుకంటే యూట్రస్ దాన్ని ఇంటాక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి వాళ్ళకి ఫర్టిలిటీలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఓకే, సో హార్మోనల్ ట్రీట్మెంట్ వాళ్ళకి తగ్గట్టుగా ఎప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ ఎన్నాళ్ళ డిలే ఉంది వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఎన్నాళ్ళు డిలే చేసుకుందాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎడినోమయోసిస్ ఉంది, బల్క్ యూట్రస్ ఉంది, వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ లేవు అన్నప్పుడు ఫ్యూచర్లో ఏమైనా ఇన్ఫర్టిలిటీ వస్తుందేమో అని ట్రీట్మెంట్ తీసుకోవటం సమంజసం కాదు. సో ఒకవేళ వాళ్ళు పెళ్ళయ్యి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఒక 1 year ట్రై చేసాము అయినా కానీ మాకేం రావట్లేదు, వేరే కారణాలన్నీ రూల్ అవుట్ చేసుకున్నాము అంటే అప్పుడు ఎడినోమయోసిస్ కెన్ బి ద కాజ్, దానికి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇలాంటి ఇష్యూస్ అసలు రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ బెటర్ అండి. సో ఎడినోమయోసిస్ ఇది చేస్తే రాదు అని అనటానికి వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ జనరల్గా మనం ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ టు ఈట్ మోర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్లో చేంజెస్ నవడేస్ మనం అన్ని చాలా వింటూ ఉన్నాం, ఈ ఫుడ్ బాగాలేదు ఆ ఫుడ్ బాగాలేదు ఇది అని. అలా కాకుండా ట్రై టు ఈట్ మోర్ ఆఫ్ ఫైబర్ రిచ్ డైట్, మోర్ హెల్దీ డైట్ విచ్ హ్యాస్ రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అంటే పెస్టిసైడ్ తక్కువ ఉన్నవి, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ ఉన్నవి, ఎంతవరకు హెల్దీ డైట్ తీసుకుంటే బాడీ ఇట్ సెల్ఫ్ విల్ ట్రై టు కంట్రోల్ డిసీజ్ ప్రోగ్రెషన్ అనమాట. సో అలా లైఫ్ స్టైల్ చేంజెస్ మనం కొంతవరకు చేసుకుంటే డిసీజ్ సివియారిటీని అట్లీస్ట్ తగ్గించుకోవచ్చు. అందరు డాక్టర్స్ ఇదే చెప్తారు. అంటే జనరల్గా స్కిన్ గురించి అడిగినా, హెయిర్ గురించి అడిగినా, సో ఇంకా ఈ పీసీఓస్ ఇలాంటి వాటి కోసం అడిగినా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే అన్నిటికీ మూల కారణాలు మేము తీసుకునే ఫుడ్, మా జీవన శైలి అంతే. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలామంది భయపడుతూ ఉంటారు, ఎడినోమైసిస్ ఉంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది, సో ఫ్యూచర్లో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయేమో, సర్జరీ చేస్తే ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమోనని. అసలు చాలామంది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు మ్యామ్. అసలు ఏదే ఈ హెవీ బ్లీడింగ్ ఇష్యూ ఉన్నా చెప్పడానికి కూడా వెళ్ళరు, భయపడుతూ ఉంటారు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఇంకా ఏదైనా దీనికోసం డౌట్స్ ఉన్నాయంటే మెయిల్ చేయాల్సిందిగా కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.